మీషోలో ఇంత మోసం జరుగుతదని అనుకోలేదు. మొత్తం నాకు 3000 లాస్. ఇంత ఈజీగా మోసపోతానని నేను అస్సలు అనుకోలేదు. మీషో గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలివి. ఆర్డర్ తీసుకోకముందు ఖచ్చితంగా ఈ జాగ్రత్త అయితే ఈ వీడియోని అస్సలు మిస్ కాకుండా ఫుల్ వరకు చూడండి. హాయ్ అందరికీ. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ పాటి మీకు అర్థమైంటది. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసారని అనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చేద్దాం. నాకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి, మీషో చేస్తున్న మోసం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంతకు ముందు కూడా చాలా విన్నాను వీడియోస్‌లో, మీషోలో ఇలా జరుగుతుంది, ఫ్రాడ్ ఇలా జరుగుతుంది అని నేను చాలా వీడియోస్‌లో చూసాను. కానీ నాకు ఎప్పుడు జరగకపోవడం వల్ల నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆర్డర్ చేసినా సరే కానీ నాకు ఐటమ్స్ అన్నీ బాగానే వచ్చేవి. సో నేను అందుకే ఎప్పుడో ఇలా జరిగితే ఎవరికో అని అనుకున్నాను. ఈసారి నాకే జరుగుతుందని నేనైతే అస్సలు ఊహించలేదనమాట. నాకు ఇంతకుముందు జరిగింది సిచ్యువేషన్ ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నాకు ఇంతకుముందు జరిగింది ఏంటి అంటే, నేను ఒక 2 స్కేల్స్ ఆర్డర్ పెట్టాను. వెయింగ్ స్కేల్స్ అంటారు. తెలుసో లేదో ఏదో కనిపిస్తున్నాయి కదా, ఈ స్కేల్స్ అనమాట. ఇవి ఒక 10 ఆర్డర్ పెట్టాను. క్వాంటిటీ 10 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక 10 ఆర్డర్, ఈ స్కేల్స్ ఒక 10 ఆర్డర్ చేశాను నేనైతే. ఇవి 10 అవి 10 మొత్తం నాకు అమౌంట్ వచ్చేసి టోటల్ అమౌంట్ ఒకదానికి 2720 రూపీస్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి 3000 అలా పడింది. నాకొచ్చేసి నేను ఆర్డర్ చేసిన 10 ఐటమ్స్‌లో ఫస్ట్ నాకు ఇది డెలివరీడ్ అయిందనమాట. 10 ఐటమ్స్ వస్తే అంతా బాగానే ఉంది, బాగున్నాయి. నెక్స్ట్ నాకు రావాల్సింది ఏంటి అంటే ఈ ఐటమ్ అనమాట. ఈ ఐటమ్ నాకు రాకుండా దానికి ఒక 3 డేస్ డిఫరెన్స్ ఉంది. అయితే నాకు ఒక రోజు వచ్చింది ఆర్డర్ వచ్చేసి, నాకు ఒక చిన్న బాక్స్‌తో ఒక ఆర్డర్ వచ్చింది. నేను ఏం పెట్టానన్నది నాకు తెలియలేదు. నేను పెట్టానా, మా అక్క పెట్టిందా, మా వారు పెట్టారన్నది నాకు తెలీదు. ఎందుకంటే మేమందరం కలిపి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. ఏ ఆర్డర్ అయినా సరే. అయితే నేనేం చేశానంటే ఓటీపీ షేర్ చేసి ఆర్డర్ తీసేసుకున్నాను. ఆర్డర్ తీసేసుకొని ఓపెన్ చేసి చూస్తే ఏం పెట్టలేదు కదా! ఆర్డర్ ఓపెన్ చేయడం అంటే నాకు మంచి ఇష్టం. వెంటనే ఓపెన్ చేసి చూస్తే లిప్‌స్టిక్ వచ్చింది. ఇదేంటి, నేను లిప్‌స్టిక్ గట్రా ఆర్డర్ చేయలేదు కదా! ఏంటి లిప్‌స్టిక్ వచ్చింది అనుకున్నాను. మా అక్క యూజ్ చేయదు ఎలాగో లిప్‌స్టిక్. తను పెట్టలేదని నాకు అర్థమైంది. నేను పెట్టలేదు ఏంటి, ఎవరు పెట్టేసారో ఏంటి అని నేను అనుకున్నాను. తర్వాత మీషోలో నేను ఏమైనా పెట్టానా, ఒకవేళ పొరపాటున పెట్టానా నాకు గుర్తులేదా ఏంటి అని మీషో యాప్ ఓపెన్ చేసి చూసాను. చూస్తే నాకు రావాల్సిన ఈ ఆర్డర్ ఉంది కదా, 10 ఐటమ్స్, ఇది మొత్తం డెలివరీడ్ అని వస్తాయి. 10 ఐటమ్స్‌కి కూడా డెలివరీడ్ అని వస్తుంది. ఆ 10 ఐటమ్స్‌కి డెలివరీడ్ వస్తే నేను షాక్ ఇంకా. అది చూడగానే నాకు చాలా భయమేసింది. ఎందుకంటే అమౌంట్ తక్కువ కాదు కదా! సో నేను భయపడ్డాననమాట. ఏంటి ఇలా జరిగింది, నేను చెప్పకుండా ఎవరు తీసేసుకున్నారో ఏంటి అని అనుకున్నాను నేను. ఓటీపీ కూడా నన్ను అడగలేదు ఎవరు, ఏంటి ఎలా తీసుకున్నారని అనుకున్నాను. అయితే మాకు ముందున్న వాళ్ళని గట్టా అడిగాను. ఏంటి మీకేమైనా ఆర్డర్ వచ్చిందా, మా ఆర్డర్ ఏమన్నా తీసుకున్నారా అని గట్టా అడిగితే, మేము గట్టా ఎలాంటి ఆర్డర్ తీసుకోలేదు అని అన్నారనమాట. అలా అంటే మాకు భయమేసి వెంటనే నేను కస్టమర్ కేర్‌కి కాల్ చేసి అడిగాననమాట. మా మా ప్రాబ్లమ్ ఇది. మేము ఈ ఓ ఈ ఆర్డర్ కోసమని ఓటీపీ చెప్తే మాకు ఇవన్నీ డెలివరీడ్ అని వచ్చేసాయి. ఏంటి మేము గట్టా తీసుకోలేదు, ఏం జరిగింది ఇది అని అడిగామనమాట. అడిగితే మీరు దేనికి ఓటీపీ షేర్ చేశారు, మీకు ఎందుకు ఇలా వచ్చింది అని అడిగితే, ఇలా లిప్‌స్టిక్ ఒక ఐటెమ్ వచ్చింది. మేము అసలు దీన్ని ఆర్డర్ చేయలేదు. కానీ మేము దీనికోసం మాత్రమే ఓటీపీ షేర్ చేసాం ఈరోజైతే. మాకు ఇలా జరిగింది అని చెప్పాను. ఇలా చెప్తే కస్టమర్ కేర్ కొంచెంసేపు హోల్డ్‌లో పెట్టి దాన్ని చెక్ చేశారనమాట. చెక్ చేసిన తర్వాత మాకు చెప్పారు, దీన్ని రిటర్న్ చేయండి. మీకొచ్చిన ఒక ఐటెమ్‌ని ఒక్కదానికి రిటర్న్ చేయండి. మిగతావన్నీ కూడా మాకు ప్రొడక్ట్ రాలేదని చెప్పి రిటర్నే పెట్టండి అని చెప్పారనమాట. మేము అలానే చేసాం. అలా చేస్తే తర్వాత మాకు ఆ రిటర్న్ రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఏంటి ఇలా ఫెయిల్ అయిపోయిందని మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేశాను. వాళ్ళు వస్తాయి అమౌంట్ ఇలా చేయండి అని చెప్పారు. అలా ఒక 5, 6 రోజులు నేను చేస్తూనే ఉన్నాను. కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉన్నాను. అయినా సరే ఇంకా దాని నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. నాకైతే చాలా భయమేసింది. అమౌంట్ మొత్తం పోయింది. మీషోలో ఇన్ని ఐటెమ్స్ ఒకేసారి ఆర్డర్ చేశాను అని అనుకున్నాను. మళ్ళీ నేను కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉన్నాను. నా డబ్బులొచ్చే వరకు నేను ట్రై చేద్దామని చెప్పి అలా డైలీ చేస్తూనే ఉన్నాను. అలా ఒకరోజు మొత్తం అమౌంట్ అనేది 10 ఐటెమ్స్‌కి కూడా నాకు అమౌంట్ అనేది పడిపోయింది. నెక్స్ట్ ఇంకెప్పుడు ఇలా ఆర్డర్ చేయకూడదు అని అనుకున్నాను ఇన్నేసి ఐటెమ్స్. అయితే ఇదేదో బై మిస్టేక్ జరిగినట్టుంది. ఇలా ఆల్రెడీ 10 ఐటెమ్స్ ఒకటి తీసుకున్నాను కదా! దానికి బానే ఉంది కదా! ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డావు అని నేను అనుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మళ్ళీ అన్ని ఐటెమ్స్ ఎప్పుడు పెట్టలేదు. మళ్ళీ సేమ్ ఏంటి అంటే మళ్ళీ మొన్న నేను ఒక 5 డేస్ ముందు, 5 డేస్ కాదు ఇంకా ఎక్కువే, ఒక 10 డేస్ ముందు నేను మళ్ళీ సేమ్ స్కేల్స్, ఈ స్కేల్ ఇంకొకటి పాకెట్ స్కేల్ అని ఉంటది. ఆ స్కేల్ కూడా నేను ఆర్డర్ చేశాననమాట. ఇవి 10 అవి 10 మొత్తం 3 కలిపి 10 మొత్తం 30 ఐటెమ్స్ మళ్ళీ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే నాకు ఫస్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ ఈ ఐటెమ్ దగ్గరే. ఈసారి ఏం చేశారంటే ఈ బాక్స్‌లో ఈ క్రీమ్ ఉంటది కదా! ఈ వాటర్ క్రీమ్ అని చెప్పి, వాటర్ రిమూవర్ క్రీమ్ అని చెప్పి ఈ క్రీమ్ పంపించారు నాకు. అంటే నేను కాదు తీసుకుంది, మా బావగారు తీసుకున్నారు. అంటే వేరే వాళ్ళు తీసుకున్నారు, మా బావగారు చెప్తే వాళ్ళ అడ్రెస్‌కి పెట్టాను నేను. ఈసారి ఈ క్రీమ్ పంపించారనమాట. పంపించి దీని ఓటీపీ తీసుకుంటే మళ్ళీ 10 ఐటెమ్స్ డెలివరీడ్ అని వస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్.
ఏంట్రా బాబు అని అనుకున్నాను. మళ్ళీ కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తున్నాను. ఈ రోజుకి 4 డేస్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే వచ్చారు. ఇలా రిటర్న్ పెడుతుంటే అది ఫెయిల్ అయిపోతుంది. ఈసారి రిక్వెస్ట్ మేమే పెడుతున్నామండి. మీకు 48 అవర్స్‌లో మీ అమౌంట్ రిఫండ్ అనేది అయితది అని చెప్పారు. నేను వెయిట్ చేస్తున్నాననమాట. నిన్న సాయంత్రం జరిగింది ఇది. 48 అవర్స్‌లో వస్తదని చెప్పారు కదా! అందుకే నేను వెయిట్ చేస్తున్నాననమాట రిఫండ్ కోసం. అయితే అదొచ్చేసి మళ్ళీ సేమ్ ఇది నిన్న డెలివరీ కాబోతుంటే మళ్ళీ సేమ్ చిన్న ప్యాకింగ్ ఏదో వచ్చిందంట. ప్యాకింగొచ్చి నన్ను ఓటీపీ అడిగితే, మా బాబాయ్ ఇంక క్యాన్సిల్ చేసేసారు. వద్దు మళ్ళీ ఇలాగే సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. ఇప్పటికే ఇలా జరిగింది కదా! అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసేసారు. నెక్స్ట్ చెప్పాను కదా! పాకెట్ స్కేల్ అని చెప్పి అదైతే అదే క్యాన్సిల్ అయిపోయింది. హమ్మయ్య! అనుకున్నాను. ఎందుకు ఇలా డెలివరీ అయ్యి మేమెందుకు సఫర్ అవ్వాలని చెప్పి అది క్యాన్సిల్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు రిఫండ్ కూడా వచ్చేసింది. నా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా ఇన్ని ఐటెమ్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓటీపీ షేర్ చేసే ముందు మనం ఆర్డర్ చేసామా? ఏ ఆర్డర్ చేసాం? అది ఎంత ప్యాకేజ్ వస్తదనేది చూసుకొని అప్పుడు ఓటీపీ షేర్ చేయడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 టైమ్స్ ఫేస్ చేశాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నేను 2 టైమ్స్ ఫేస్ చేశాను. మా బావ ఆల్రెడీ ఒకసారి మళ్ళీ సేమ్ లిప్‌స్టిక్కే. ఇన్ని సార్లు వచ్చినా సరే గానీ మళ్ళీ నేను పెట్టాను చూడండి. అందుకు నన్ను మెచ్చుకోవాలి యాక్చువల్లీ. ఇప్పుడైతే ఇంక పెట్టకూడదని డిసైడ్ అయిపోయాననమాట. కాకపోతే ఏంటి అంటే నేను మీషోలో ఇప్పటివరకు చాలా ఆర్డర్ చేశాను. చెప్పడం ఏముంది అన్ని చాలా ఆర్డర్ చేశాను. నాకిప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్ అయితే జరగలేదు. ఇప్పుడు ఇన్ని ఆర్డర్స్ పెట్టడం వల్ల అయిందేమో అని నేను అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఇన్ని ఆర్డర్స్ ఒకేసారి పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా కొంచెం కేర్ తీసుకోండి. వాళ్ళు ప్యాకింగ్ తెచ్చినప్పుడు మనం చూసుకుంటే సరిపోద్ది. ఓటీపీ షేర్ చేయకుండా. అది నేనేం పెట్టలేదు ఇంత చిన్న ప్యాకింగ్ అనుకుంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ముందు మీషోలో చాలా ఆర్డర్ చేశాను. నాకు ఎప్పుడు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయడం అన్నది ఇప్పటివరకు ఏం జరగలేదు నాకైతే. నేను చాలా ఆర్డర్ చేశాను. రూ. 9 ఆఫర్ ఉండేది కదా! 9, 49, 99 అందులో కూడా నేను చాలా ఆర్డర్ చేశాను. నాకు చాలా వచ్చాయి. అవన్నీ కూడా బానే వచ్చాయి. నేను ఇంకా మీషోలో చెప్పడానికి ఏముంది చాలా ఆర్డర్ చేశానబ్బా! ఎప్పుడు నాకు ఇలాంటిది ఏం జరగలేదు. ఎప్పుడైనా జరిగింది అనంటే కలర్ డిఫరెన్స్ వచ్చేది. లేదా సైజ్ డిఫరెన్స్ ఏదో అప్పుడప్పుడు ఎప్పుడో అంతే తప్పితే ఎప్పుడు కాదు. మా అక్క నేను అందరం మీషోలో పెడతాం. అన్నీ బానే వస్తాయి. కానీ నాకు ఇప్పుడే ఎందుకు ఇలా జరిగిందనేది మాత్రం నాకు తెలీదు. కస్టమర్ కేర్ నుంచి అయితే మనకు ఖచ్చితంగా సహాయం జరుగుతుందనమాట. దాని విషయంలో అయితే ఏం పర్వాలేదు. నాకైతే రిఫండ్ ఇవి కూడా వస్తాయని నమ్మకంతోనే ఉన్నాను. అవి వచ్చాయా లేదా అనేది నేను తర్వాత అప్డేట్ ఇస్తాను. ఇంత బల్కీ ఆర్డర్ వల్ల నాకు ఇలా అనిపించింది. ఇలా జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది అంతే. మీషోలో అయితే నేను ఇప్పటికీ ఆర్డర్ పెడుతూనే ఉన్నాను. ఇక పైన పెడతాను కూడా. ఎందుకంటే నాకెప్పుడు ఇలా జరగలేదు. నేనైతే అంత ప్రాబ్లమ్ అయితే ఏముండదు. అలా ఇప్పుడు జరిగిందంతే. ఇంత బల్కీ ఆర్డర్ అయితే ఇప్పుడు పెట్టకూడదని మాత్రం డిసైడ్ అయిపోయాను. అంతే ఇంకా. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటారు. మీరు ఇది ఆర్డర్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోండి. మీకు ఇలాంటివేమన్నా ఇంతకుముందు ఏమన్నా జరిగాయా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి.